వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సింప్లీ హారిక. నేను ఈ వీడియోలో మీతో మెడికల్ కోడర్స్ కోసం వచ్చిన ఒక న్యూ అప్డేట్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఆ అప్డేట్ ఏంటంటే ఎండింగ్ ఆఫ్ దిస్ మంత్ అంటే మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ అండ్ మే ఈ మంత్స్లో మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ ఉన్నాయి. అంటే వాకిన్స్ డ్రైవ్స్ కండక్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. అయితే ఇలా ఈ మంత్స్లోనే కండక్ట్ చేయడానికి ఆర్ ఇప్పుడు వేకెన్సీస్ ఉండడానికి గల రీజన్ ఏంటి అనే దాన్ని నేను మీతో డిస్కస్ చేస్తాను. ఇప్పుడు యూజువల్లీ కంపెనీస్లో ఎలా ఉంటుందంటే ఈ రెండ్ వచ్చేసరికి వాళ్ళు ఆల్రెడీ ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, పెండింగ్ ప్రాజెక్ట్స్, అవన్నీ కూడా ఉన్న ప్రెజెంట్ ఎంప్లాయీస్తో కంప్లీట్ చేసేసి సబ్మిట్ చేయడానికి ట్రై చేస్తారండి. సో నవంబర్ అండ్ డిసెంబర్లో అంత వాకిన్స్ పడే అవకాశం అయితే లేదు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద న్యూ ఇయర్ అంటే జనవరి, ఫిబ్రవరి ఈ టైంలో ఏమవుతుందంటే ఎవరైనా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి స్విచ్ అవ్వాలనుకుంటున్నా, లేదా ఆల్రెడీ ఇంటిగ్రల్ గా ఉన్న వాళ్ళనే ప్రమోషన్ ద్వారాగా హైయర్ పొజిషన్స్ కి పంపించాలనుకుంటున్నా, లేదు కొన్ని కంపెనీస్ లో ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ట్రాన్స్ఫర్స్ చేయాలనుకున్నా, లేదంటే వీళ్ళే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆర్ పర్సనల్ రీజన్స్తో రిజైన్ చేయాలి అనుకుని కూడా కొంతమంది ఎంప్లాయీస్ ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఈ జనవరి అండ్ ఫిబ్రవరిలో జరుగుతాయండి. దీనివల్ల ఎంతమంది మనకి ఉన్నారు ఎంప్లాయీస్, ఇంకా మనకి ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి అనేది ఆ కంపెనీ క్లియర్గా ఒక ఫార్మాట్ ఫామ్లో చూసుకుంటుంది. దీని ద్వారా అది డిసైడ్ అవుతుంది అనమాట, నాకు ఇంతమంది కావాలి కంపెనీకి, ఇప్పుడు ఇంకా ఫర్దర్గా ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఇంతమంది తగ్గిపోయారు నా ఎంప్లాయీస్లో, సో కావాలి అని అన్నప్పుడు వాళ్ళు ఒక నెంబర్ డిసైడ్ అవుతారు. ఆ వేకెన్సీస్ ఎన్నైతే ఉన్నాయో దాన్ని ఆధారంగా చేసుకొని వాకిన్స్ ఆర్ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తారండి. వాళ్ళకున్న లొకేషన్ బట్టి ఎక్కడైతే ఎక్కువ మంది అవసరమా తక్కువ మంది అవసరమా ఏ లొకేషన్ అనేది దాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. దానిలో వాళ్ళకి నచ్చిన క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇది జరుగుతుందన్నమాట. అందుకని ఎక్కువగా మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ అండ్ మేలో ఎక్కువగా ఇంటర్వ్యూస్ పడవచ్చు, వేకెన్సీస్ ఉంటాయి, వాకిన్స్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు అని అంటారు. అదే సేమ్ మెడికల్ కోడింగ్కి కూడా అప్లై అవుతుంది. ఈ మార్చ్ ఎండింగ్ ఆర్ ఏప్రిల్ మేలోనే ఉంటాయి ఎక్కువగా ఇప్పుడు రాబోతున్నాయి వాకిన్స్. సో రెడీగా ప్రిపేర్డ్గా ఉండండి మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్ ఎస్పెషల్లీ అని చెప్తున్నారు. ఎందుకు అని అంటే ఇదేనండి రీజన్. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం కరెక్ట్గానే ఉంది. నేను ఆల్రెడీ మా ఫ్రెండ్స్లో వర్క్ చేస్తున్నారు కొన్ని కంపెనీస్లో, అలాంటి వాళ్ళ దగ్గర నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని గ్యాదర్ చేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను దీన్ని. సో ఇదైతే నాకు జెన్యున్ అని అనిపించింది. మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ అండ్ మేలో కొంచెం వాకిన్స్ ఆర్ డ్రైవ్స్ పడే అవకాశాలు, అంటే ఆ ఛాన్సెస్ అది కూడా, ఎందుకంటే అలా ఎవరైనా తక్కువ వేకెన్సీస్ కొంతమందికి ఉండొచ్చు, కొన్ని కంపెనీస్కి వేకెన్సీస్ ఉండకపోవచ్చు, అంటే అంతా లాస్ట్ ఇయర్ లాగానే సేమ్ ఇయర్ కూడా నడవచ్చు. కాబట్టి ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి, వేకెన్సీస్ పడి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దానికోసం ఫ్రెషర్స్ మెడికల్ కోడింగ్లో ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మార్కెట్ చాలా లోలో ఉంది కాబట్టి మీకు ఇంటర్వ్యూ ఉంది అని తెలిసిన వెంటనే మీరు వెళ్ళి ప్రిపేర్డ్గా ఉండి వెళ్ళి వెంటనే మీరు దాన్ని అటెండ్ చేసి క్లియర్ చేసేలాగా అయితే ప్రిపేర్ అయ్యి ఉండండి. బోత్ మన సబ్జెక్ట్ యాజ్ వెల్ as కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకొని అలా రెడీగా ఉండడం అయితే బెటర్ అని నా సజెషన్ అండి. ఇందులో యూజువల్గా ఎక్కువ అనటోమీ అండ్ ఫిజియాలజీ అండ్ టర్మినాలజీస్, ఇలా మెడికల్ కోడింగ్కి సంబంధించిన కొంత నాలెడ్జ్, అలాగే ఇంకా సెల్ఫ్ ఇంట్రొడక్షన్స్ ఇవి ఉంటాయి కదా, ఎందుకు ఈ కంపెనీనే మీరు ఆప్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇటువంటివి ఉంటాయి కదా జనరల్ క్వశ్చన్స్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ని టెస్ట్ చేయడం కోసం అనమాట ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇలాంటివి కూడా ప్రిపేర్ అయ్యి ఉండడం బెటర్. సో ఇదండి నా వీడియో. మీకు ఇది యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇక్కడతో వీడియోని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అవకాశం ఇప్పుడు వచ్చింది కదా, సో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో దాన్ని ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేయండి. దీనివల్ల మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చాలా మందిలో ఏంటంటే బాగా ప్రిపేర్ అవుతారు, కానీ టెన్షన్ వల్ల ఇంకా ఫేస్ చేయడం అంటే ఇంటర్వ్యూని ఫేస్ చేయడంలో ఇబ్బంది పడడం వల్ల చాలా వరకు రిజెక్ట్ అయిపోతారు. సో అలా కాకుండా
ప్రిపేర్ అయిందని కాన్ఫిడెంట్‌గా ఇంటర్వ్యూలో ప్రెజెంట్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల తప్పకుండా మీరందరూ సెలెక్ట్ అవుతారు. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అయినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా అప్డేట్స్ కావాలన్నా, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను దాని గురించి వీడియో చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. అండ్ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.